సో మనతో పాటు రామకృష్ణ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే కామారెడ్డి డిక్లరేషన్లో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్ నిర్వహిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ పెట్టి హామీ ఇవ్వడం జరిగింది, మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. గద్దెకి ఎక్కిన తర్వాత 2 సంవత్సరాలుగా కాలయాపన చేసుకుంటా 42% రిజర్వేషన్లు కల్పిస్తాం, ఈ తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పి దేశమంతా ప్రచారం చేసుకుంటా తీరా ఎలక్షన్ గందరగోళంగా ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేపించి జీవో నెంబర్ 46 తీసుకొచ్చి స్థానిక సంస్థల రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి తగ్గించి బీసీలను మోసం చేసారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ. ఈరోజు నేను ప్రశ్నిస్తూ ఉన్నా, రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసుకుంటా ఏమంటున్నాడు, ఎవరు జనాభా తమాషా ప్రకారం వారికి రిజర్వేషన్లు కేటాయించాలి, ఇది మా సిద్ధాంతం, మా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం అని చెప్పి ఒక పక్కన రాహుల్ గాంధీ అని అంటా ఉన్నారు. మరి రాహుల్ గాంధీ ఆలోచన విధానాన్ని అమలు చేయాలి కదా. రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం ఏమాత్రం అమలు చేయకుండా బేఖరారు చేసుకుంటా ఈరోజు తుంగలు దొక్కుతున్నారు రాహుల్ గాంధీ గారి విధానాన్ని. ఈరోజు జీవో నెంబర్ 46 తీసుకొచ్చి ఉన్న రిజర్వేషన్లు పెంచడమే కాకుండా తగ్గించి స్థానిక సంస్థలకు వెళ్తున్నారంటే రాహుల్ గాంధీ మాట అమలు చేస్తున్నట్ట, రాహుల్ గాంధీ మాట బేఖరారు చేస్తున్నట్ట. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, బీసీ ప్రజాప్రతినిధులు ఈరోజు రిజర్వేషన్ తగ్గించి జీవో నెంబర్ 46 తీసుకొస్తే ఎందుకు మౌనంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు? మీ మాట చెల్లదా? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం ప్రయత్నం చేయకుండా ఒక పక్కన కులగణన లెక్కలు బయట పెట్టరు. రాబోయే రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి, 99 మంది కాంగ్రెస్కు ఉన్నారు, మా ఇండియా కూటమికి 200 పైగా ఎంపీలు ఉన్నారు. ప్రయత్నం చేయాలి కదా, ఢిల్లీకి వెళ్ళి ప్రయత్నం చేయాలి కదా. ఏమనంటే మాకు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని చెప్తా ఉన్నారు. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ప్రధానమంత్రి ఇంటి ముందర కూర్చోండి, ప్రజాస్వామ్యబద్ధంగా మీ ముందర 3 కోట్ల మంది బీసీలు మీ వెంట నడుస్తాం. మీరు ఏమాత్రం ప్రయత్నం చేయకుండా ఏమనంటే ప్రధానమంత్రి మీద ఒత్తిడి వేస్తే ఎక్కడైనా ఓటుకు నోటు కేసు ఎసరు వస్తుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భయపడి కేవలం కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాడట్లేదు, మాట్లాడట్లేదు. చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీకి రాబోయే పార్లమెంట్ సమావేశాలలో పార్లమెంట్ స్తంభింపజేయండి, పార్లమెంట్లో గొంతు విప్పండి, పార్లమెంట్ ఎక్కడిదక్కడ గందరగోళం చేయండి, కేంద్రంపై ఒత్తిడి తెండి. ఏమాత్రం ప్రయత్నం చేయకుండా తూతూ మంత్రంగా ఇక్కడ సబ్ కమిటీ పెట్టుకుంటారు, ఏదో పెట్టుకుంటారు, ఫిష్ కర్రీ తింటారు, కేవలం ఏదో చెప్పేస్తూ ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మాకు రిజర్వేషన్ స్థానిక సంస్థలు వాయిదా వేయాలి. లేని పక్షంలో పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కదా, కొన్ని వేలాది మందితోటి రాహుల్ గాంధీ ఇంటి ముట్టడి చేస్తామని చెప్పి ఈరోజు రాహుల్ గాంధీని హెచ్చరిస్తూ ఉన్నాం. ఏం తమాషాలా? బీసీలు అంటే 79 సంవత్సరాలుగా బీసీలకు అడుగడుగున అన్యాయం చేశారు. ఇన్నేళ్ళుగా అన్యాయం చేసి ఇప్పుడు అవమానిస్తూ ఉన్నారు. ఆత్మగౌరవం ఇప్పుడు ఇజ్జత్కి సవాల్ బీసీలకి. ఈరోజు రిజర్వేషన్లు వచ్చుడో కాంగ్రెస్ దింపుడో తేల్చుకుంటాం. ఎలక్షన్ అంటే ఖరారు చేసినారు కదా తేదీని, ఇప్పుడు నిరసన చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే అక్కడ తమిళనాడులో 7 సంవత్సరాలు స్థానిక సంస్థలు నిర్వహించలేదు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత గారు, తమిళనాడు ముఖ్యమంత్రి గారు, అప్పటి ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళి మాకు రిజర్వేషన్ ఇస్తారా, రిజర్వేషన్ ఇచ్చిందాక మా మంత్రివర్గం మొత్తం ఇక్కడే కూర్చుంటాం, ఇక్కడే టిస్టా వేస్తాం అని చెప్పి చిత్తశుద్ధితో పనిచేసారు. అదే చిత్తశుద్ధితో పనిచేయాలి కదా ఈ రాష్ట్ర ప్రభుత్వం. 7 సంవత్సరాలుగా అక్కడ స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించలేదు, బహిష్కరించింది రాష్ట్ర ప్రభుత్వం. మేము మాట ఇచ్చాం, మాకు బీసీ రిజర్వేషన్లు పెంచుతాం అని చెప్పి అక్కడ ఢిల్లీలో తిష్ట వేసి అక్కడ కూర్చున్నారు మా జయలలిత గారు. జయలలిత తరహా పోరాటం చేయాలి చిత్తశుద్ధి ఉంటే ఈ ముఖ్యమంత్రి గారు. ఏదో నామమాత్రంగా ఢిల్లీకి వెళ్ళి ఏదో రాష్ట్రపతి మేము గవర్నర్ పంపించాము, ఆ రాష్ట్రపతి ఆమోదం తెలపట్లేదని చెప్పి నెపం బాలల మీద నెట్టే ప్రయత్నం చేయొద్దు. చిత్తశుద్ధి ఉంటే జయలలిత తరహా ఉద్యమం చేయండి, నరేంద్ర మోడీ ఇంటిని ముట్టడించండి. మీ వెంట మేము ఉన్నాం. మీ నరేంద్ర మోడీ ఇంటిని మేము ముట్టడించకపోతే రాహుల్ గాంధీ ఇంటిని మేము ముట్టడిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. బీసీ రిజర్వేషన్ గురించి నిరసన కార్యక్రమం చేపట్టారు. సో 42% ఇస్తానని చెప్పేసి ఇంకా తగ్గించడం అనేది అంటే ఇప్పుడు నిరసన చేయటం వల్ల స్థానిక ఎలక్షన్స్ డేట్ కూడా ఖరారు చేశారు. ఇప్పుడు వర్తించదు కదా. కాంగ్రెస్ పార్టీ పుట్టుకతోనే మోసంతోనే పుట్టినది.
ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ నయవంచనకు గురి చేస్తుంది. గతంలో తెలంగాణ రాష్ట్రం ఉద్యమం నడుస్తున్న తరాల్లో 3 పర్యాయాలు ఉద్యమాన్ని అణచివేసిరు. ఆ తర్వాత వచ్చిన పరిణామాలు తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవస్థాపకులు అయినాక కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అంటే వచ్చిన రాష్ట్రాన్ని కూడా అనేక రకాలుగా అభివృద్ధి డెవలప్మెంట్ చూసిరు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఏం చేస్తుందంటే ప్రతిపక్ష నాయకులని కేసులు పెట్టేటందుకు డైవర్ట్, బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ అమలుపరచని బీసీ సంఘాలకు చెప్పి పాలాభిషేకాలు చేయించుకుర్రు, హర్షం వ్యక్తం చేసుకుర్రు, బొకేలు తీసుకొని ఇలా కనీసం బీసీలకు రిజర్వేషన్ అమలుపరిచినాకనే ఎన్నికలు పోతామని చెప్పిన పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, అదేవిధంగా బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారి అనేక సార్లు 23 నెలలు ప్రభుత్వం ఏర్పడితే సర్పంచ్ల పదవి కాలం అయిపోయి 21 నెలలు అవుతుంది. 21 నెలల సంధి జాప్యం ఎందుకు జరుగుతుందంటే బీసీలకు కులగణాంకాలు చేస్తున్నారు, లెక్కలు తీస్తున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు వస్తాయని జనమంతా ఎదురు చూస్తున్న తరుణంలో వీళ్ళు జీవోలు తీసుకొచ్చి జీవో నుంచి వెళ్ళి కోర్టుకు పోతే కొట్టేస్తారని మొత్తం ఎక్కడ ఉన్న బీసీ సంఘాలు కానీ మేధావులు కానీ ఎవరైనా ల్యాండ్ ఆర్డర్ దీన్ని ఎల్ఎల్బి సంబంధించిన లాయర్లు కానీ అనేక మంది చెప్పి కానీ వీళ్ళు వినిపించుకోలేదు. అదేవిధంగా కొన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు, బీసీలకు చట్టబద్ధత కల్పించాలంటే 9th షెడ్యూల్లో చేరుస్తేనే బీసీలకు 42% రిజర్వేషన్ అమలు అయితే అన్నారు. కానీ వీళ్ళ మోసం అనేది ఎట్లా ఉందంటే అది కాకుండా కాలయాపన చేస్తూ మేము పెట్టినాం, కొంతమంది కోర్టుకు పోయారు, కొట్టేసిరు అనేది చూపించి షాక్లతోని ఢిల్లీకి పోయి కూడా వీళ్ళు ప్రతిపక్షంగా ఢిల్లీకి పోయి ఆ ప్రధానమంత్రిని కలసవలసిన వాళ్ళు, అదేవిధంగా రాష్ట్రపతిని కలవవలసిన వాళ్ళు కలవకుండా ధర్నాకు కూర్చున్నాం అని చెప్తారు. ఆ ధర్నాకు కూర్చుంటే మరి ఇదే రాహుల్ గాంధీ ఇచ్చిన తెలంగాణ కామారెడ్డిలో ఇచ్చిన హామీ మీద ఆ ధర్నాకు ఎందుకు కాలేదు? అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆయన నాయకుడు మరి ఖర్గే గారు కూడా ఎందుకు హాజరు కాలేదంటే వీళ్ళ ముందే మోసాన్ని పసిగట్టిరు. వాళ్ళు కూడా ఈ ఎట్లయినా రేవంత్ రెడ్డి మోసం చేయబోతుండు, ఈ మోసంలో మేమెందుకు ఇరకాలనే దాని మీద ఒక కాలయాపన చేస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 22% రిజర్వేషన్ను కూడా కుదించి 16-17% తీసుకొచ్చారు. అంటే ఇలా మోసం అనేది ఈ రకంగా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు పెడుతున్నావు, నిన్ను పాతాళ లోకం దొక్కేందుకు మొత్తం బీసీలు అంతా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికీ బీసీలు తెలంగాణ రాష్ట్రంలో అగ్గయ్యి మండుతున్నారు. మీ అగ్గయ్యి మండే మండలంలో మీరు మాడిపోవద్దని ఈ మహేష్ కుమార్ గారు కానీ, పొన్నం ప్రభాకర్ అన్న కానీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు కానీ ఒత్తిడి తెచ్చి వీళ్ళకు బీసీలకు న్యాయం చేసేటట్టు ఉండాలని మేము కోరుతున్నాం. బీసీలకి ఇంత అన్యాయం జరిగింది చెప్పాలంటే చూస్తూనే ఉన్నాము. ఎందుకంటే రిజర్వేషన్లు ఇస్తాను అని చెప్పేసి మాటలు చెప్పి ఇప్పుడేమో ఇవ్వలేదు. దీనివల్ల నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇప్పుడు జరుగుతుందా? మీరు అంటే ఈ ధర్నాలు చేయటం వల్ల ఏమైనా జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుందమ్మా. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈరోజు కాదు, 70 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీ సమాజం ఎక్కడ కూడా నమ్మడం లేదు. ఎందుకంటే ఆ రోజు కాకా కాలేకర్ కమిటీ వేసినప్పటి నుంచి, నెహ్రూ గారి పాలన నుంచి ఈ రోజు వరకు కూడా అన్యాయం జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా బీసీ సమాజం మొన్న కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు నమ్మి అతనిపైన భరోసాతో మరి అధికారం కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన మళ్ళీ అదే కోవాలో వెళ్తూ ఈరోజు 42% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల వెళ్తామని చెప్పి ఇచ్చినటువంటి హామీని తుంగలో తొక్కి మరొకసారి బీసీ సమాజాన్ని మోసం చేసే విధంగా మరి పార్టీ పరంగానే రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మోసం చేయడం ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు కనబడుతుంది. అదే కాకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు నిధులు రావాలి, 3000 కోట్లు నిధులు రావాలి, గ్రామాలు అభివృద్ధి కుంటుబడిందని చెప్పి కూడా సాకు కబుర్లు చెప్తూ ఉన్నారు. ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం ప్రభుత్వాన్ని, 2023 వరకు ఆ రోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే 800 కోట్ల బకాయిలు కేంద్ర ప్రభుత్వం 15th ఫైనాన్స్ 14th ఫైనాన్స్ రావాల్సిన విషయం రేవంత్ రెడ్డి గారికి తెలియదా? రెండోది, మన రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్ల బడ్జెట్లో ఈరోజు 3000 కోట్లకు 1% మాత్రమే. ఇలా 1% గురించి నువ్వు ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి స్థానిక ఎన్నికలకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది. రేపొద్దున సర్పంచులు
వాళ్ళకి గుర్తు లేనటువంటి సర్పంచ్ ఎలక్షన్లు గెలిచిన తర్వాత మరి గతంలో చూస్తే 52-53% సర్పంచులు గెలిచిన సందర్భం ఉంది. ఈరోజు కూడా ఎలాగో 60%-70% గెలుస్తారు, ఎందుకంటే చైతన్యం వచ్చింది. గెలిచిన తర్వాత ప్రభుత్వ పరంగా వాళ్ళను భయపెట్టో మభ్యపెట్టో కండువాలేసో ఇగో మేము బీసీ సమాజానికి మేము గెలిపించుకున్నాము 60-70% మనకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరు కండువాలు వేయక ముందుకే ఓటు బ్యాంకు ద్వారా మీకు బుద్ధి చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నాం. కాబట్టి ఈరోజు ఎన్నికలను వాయిదా వేసుకొని 42% చట్టబద్ధత రాజ్యాంగ సవరణ చేసిన తర్వాత ఎన్నికలు జరపాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల సంఘం పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం.